భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్ వృద్ధిని ప్రభావితం చేస్తాయి అనే శీర్షికతో మూడీస్ సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది. పాకిస్తాన్తో భారతదేశం వాణిజ్యం చాలా తక్కువగా ఉన్నందున భారత ఆర్థిక కార్యకలాపాలలో పెద్దగా అంతరాయం కలిగే అవకాశం లేదని పేర్కొంది. 2024 సంవత్సరంలో భారత్ మొత్తం ఎగుమతులలో పాకిస్తాన్ వాటా 0.5% కంటే తక్కువగా ఉంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడులు చేశారు. ఇందులో 26 మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన 5 ఉగ్రవాదులను భారత్ గుర్తించింది. వారిలో 3 పాకిస్తాన్ పౌరులుగా చెప్తున్నారు. ఈ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని భారతదేశం తెలిపింది. దీని తర్వాత 2 దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ ఉద్రిక్తత ఇలాగే కొనసాగితే అది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని మూడీస్ పేర్కొంది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం తన ఖర్చు బడ్జెట్ను సమతుల్యం చేసుకునే ప్రయత్నాలకు ఆటంకం కలిగించవచ్చు. సరళంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్థికంగా స్థిరంగా ఉండడంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మునిపటి కంటే మెరుగుపడుతోందని మూడీస్ కూడా అంగీకరించింది. ద్రవ్యోల్బణం తగ్గుతోంది, వృద్ధి రేటు కొద్దిగా పెరుగుతోంది. IMF సహాయంతో విదేశీ మారక నిల్వలు కూడా పెరుగుతున్నాయి. మే 9న IMF ముఖ్యమైన సమావేశం జరగనుంది. దీనిలో పాకిస్తాన్ $1.3 బిలియన్ కొత్త రుణం పరిగణించబడుతుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సహాయంగా ఈ డబ్బు అందించబడుతుంది. అదనంగా ఇప్పటికే అమలులో ఉన్న $7 బిలియన్ సహాయ ప్యాకేజ్ ని కూడా సమీక్షిస్తారు. పాకిస్తాన్కి ఇచ్చిన రుణాలపై దర్యాప్తు చేయాలని భారతదేశం IMF ఇతర అంతర్జాతీయ సంస్థలను డిమాండ్ చేయవచ్చని వర్గాలు తెలిపాయి. భారతదేశ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని మూడీస్ చెప్తోంది. ఇక్కడ ప్రభుత్వ పెట్టుబడి, ప్రజల వినియోగం బాగానే ఉన్నాయి. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. ఉద్రిక్తత పెరిగి భారతదేశం రక్షణ వ్యయాన్ని పెంచాల్సి వస్తే అది ఖచ్చితంగా ప్రభుత్వ బడ్జెట్ పై కొంత ప్రభావాన్ని చూపుతుంది. కానీ దానివల్ల పెద్ద ఆర్థిక నష్టం జరిగే అవకాశం లేదు.